#AskDrJohnWatts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. తెలుగు మూవీస్ అండ్ సాంగ్స్ 8183. హాయ్ సార్, నేను హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించాక ఆఫ్టర్ 2 months కంపల్సరీ క్యాప్ వాడుతున్నాను. బికాజ్ నేను వర్క్ చేసేది డస్టీ ఏరియాలో. ఆల్సో నేను అందరి ముందు క్యాప్ లేకుండా తిరగలేను. సో కంపల్సరీ నార్మల్గా క్యాప్ యూజ్ చేస్తున్నా. సో దీనివల్ల ఏదైనా గ్రోత్కి ప్రాబ్లం ఉంటుందా? అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు క్యాప్ పెట్టుకుంటున్నాను. సో అందువల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటుందా? ప్లీజ్ రిప్లై. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత మీ స్కాల్ప్ని ప్రొటెక్ట్ చేయడం చాలా అవసరం. మీరు వర్క్ చేసేది డస్టీ ఏరియాలో కాబట్టి క్యాప్ వాడడంలో ఎటువంటి తప్పు లేదు. ఈ క్యాప్ డెఫినెట్గా డస్ట్ నుంచి, స్మోక్ నుంచి, సన్లైట్ నుంచి మీ స్కాల్ప్ని, గ్రో అవుతున్న హెయిర్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో క్యాప్ వాడాల్సిందే. ఇప్పుడు మీరు అడుగుతున్న పాయింట్ ఏంటంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను క్యాప్ పెట్టుకునే ఉంటున్నాను, దానివల్ల ప్రెషర్ వల్ల ఏమన్నా స్కాల్ప్కి ఇబ్బంది వచ్చే అవకాశం ఉందా, లేకపోతే క్యాప్ పెట్టుకొని ఉండడం వల్ల ఏదైతే స్వెట్ ఫామ్ అవుతుందో దానివల్ల ఏమైనా గ్రో అవుతున్న హెయిర్కి ఇబ్బంది వస్తుందా అనేది మీ ప్రశ్న. మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ మీరు క్యాప్ కొనుక్కునే ముందు మీరు చూస్ చేసుకోవాల్సింది అంటే మీ హెడ్ సైజ్ ఎంత ఉంది అని చెప్పి క్యాప్ పెట్టుకొని కానీ మెజర్ చేసుకోండి. ఎటువంటి క్యాప్ అయితే మీకు ఇక్కడ ప్రాపర్గా సరిపోతుంది అండ్ దాన్ని టైట్ చేసినా కూడా ఈ ఏరియా కంపేర్డ్గా కొంచెం లూజ్గా ఉండేలాగా చూసుకోవాలి. అంటే ఇక్కడ ప్రెషర్ పడినా కూడా, నుదుటి మీద ప్రెషర్ పడినా కూడా ఈ ట్రాన్స్ప్లాంటెడ్ ఏరియా ఇక్కడ కావచ్చు, పైన కావచ్చు, క్రౌన్ ఏరియాలో కావచ్చు, అక్కడ ప్రత్యేకించి టచ్ కాకుండా ఉండేలాగా చూసుకోండి. ఇంకో పాయింట్ మీరు గమనించాల్సింది ఏంటంటే ఒక క్యాప్ మాత్రమే కొనుక్కోకుండా అట్లీస్ట్ ఒక 4 క్యాపులు కొనుక్కోండి. అవి కాటన్వి అయితే ఇంకా మంచిది. ఇప్పుడు ఈ 4 క్యాపుల్లో ఒక రోజుకి 2 క్యాపులు అంటూ తీసుకోండి. పొద్దున్న స్టార్ట్ చేసిన తర్వాత మధ్యాహ్నానికల్లా ఆ ఏరియాలో స్వెట్ వల్ల క్యాప్ మొత్తం తడిసిపోయినట్టు అవుతుంది. ఆ క్యాప్ తీసేయండి. అట్లీస్ట్ ఒక 10 minutes అన్న స్కాల్ప్ని అలా ఫ్రీగా వదిలేసేయండి. దాని తర్వాత మళ్ళీ ఇంకో క్యాప్తో రీప్లేస్ చేయండి. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత వీటిని వాషింగ్కి వేసేయండి. నెక్స్ట్ డే మిగిలిన 2 క్యాపులు అలా వాడండి. ఇలా కనుక మీరు ఆల్టర్నేట్గా వాష్ చేసుకుంటూ వాడినట్లయితే మీ స్కాల్ప్కి స్వెట్ వల్ల వచ్చే ఫంగస్ కానీ లేకపోతే అన్నెసరీ ఇన్ఫెక్షన్స్ కానీ రాకుండా కాపాడుకోవచ్చు.